వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. గత 2 రోజులుగా ఇండస్ట్రీ సోషల్ మీడియాని ఊపేస్తున్న టాపిక్ నటుడు శివాజీ చేసిన కమెంట్స్. ఆడవాళ్ల వస్త్రధారణ గురించి అభ్యంతరకర పదజాలం వాడిన తీరు మీద పెద్ద దుమారం ఎరేగింది. ఏకంగా మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చేదాకా వ్యవహారం వెళ్లడంతో దీనికి కారణమైన దండోరా మూవీ మీద ప్రేక్షకులు దృష్టి సారించారు. కంటెంట్ ని నమ్ముకొని బలమైన సందేశాన్ని ఇచ్చామని, అన్ని వర్గాలను ఖచ్చితంగా మెప్పిస్తుంది అని టీం చేసిన కమెంట్స్ కు తగినట్టుగా దండోరా ఉందో లేదో ఇప్పుడు ఒకసారి రివ్యూలో చూద్దాం. 2004 సంవత్సరం. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక తెలంగాణ గ్రామం. కుల వివక్ష చాలా తీవ్రంగా ఉండే ఆ గ్రామంలో పెద్ద మనిషిగా ఉన్న శివాజీ పరువు కోసం హత్యలు చేసేందుకైనా వెనకడని మనస్తత్వం. కన్న కూతురు జీవితాన్ని సైతం పణంగా పెట్టి ఆమె చావుకు కారణమవుతాడు. దీంతో కన్న కొడుకు దూరంగా వెళ్లిపోతాడు. అయిన వారిని పోగొట్టుకున్న శివాజీలో ఒక వేశ్య వల్ల మార్పు వస్తుంది. కానీ ఈలోగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని ఆ ఊరిని కొత్త మార్పు వైపు తీసుకెళ్తాయి. అదే దండోరా అసలు స్టోరీ. కుల వివక్ష సినిమాలు కాలీవుడ్ లో కొత్త కాదు. ఇక ఒకప్పటి భారతీ రాజా సీతాకోకచిలుక నుంచి నిన్నటి రాజు వెడ్స్ రాంబాయి దాకా ఎన్నో వచ్చాయి. కానీ బోల్డ్ గా సమాజంలో ఉన్నది ఉన్నట్టుగా చూపించిన దాఖలాలు చాలా తక్కువ. ఇలాంటి ప్రయత్నాలు తమిళంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. పరియేరం పెరుమాళ్ లాంటివి ఉదాహరణగా చెప్పొచ్చు. దండోరా దర్శకుడు మురళీకాంత్ ఎలాంటి హంగులు లేకుండా ఒక సీరియస్ ఇష్యూని డిస్కస్ చేయాలనే ఉద్దేశంతో ఈ కథని రాసుకోవడం మెచ్చుకోవాల్సిన విషయమే. తక్కువ కులాల వాళ్ళు శ్మశానాలను ఊరి బయట పెట్టడం లాంటి సెన్సిటివ్ ఇష్యూని టచ్ చేయడం దగ్గర నుంచి కుల రక్కసి ఏ స్థాయిలో గ్రామాల్లో పేరుకుపోయిందో పచ్చిగా ఆవిష్కరించారు. ఫస్ట్ హాఫ్ లో శివాజీ కొడుకు ప్రేమ కథని ప్యారలల్ గా నడిపిస్తూ క్యాస్ట్ ఫీలింగ్ కాన్సెప్ట్ ని అక్కడక్కడ టచ్ చేస్తూ వెళ్లిన మురళీకాంత్ ప్రీ ఇంటర్వెల్ నుంచి తనలో అసలు డైరెక్టర్ ని బయటకు తీస్తారు. కూతురిని ప్రేమించిన కారణంగా ఒక అబ్బాయిని చంపించడం అనే దుర్మార్గం నిజ జీవితంలో మనం చాలాసార్లు చూసినప్పటికీ ఇమోషన్స్ ని హైలైట్ చేస్తూ శివాజీ పాత్ర ద్వారా వాటిని చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. 2004 నుంచి 2019 దాకా జరిగే సంఘటనల సంహారంగా మురళీకాంత్ ఈ దండోరను రాసుకున్నారు. శ్మశాన వాటికల సమస్య ఇప్పటికీ కూడా చాలా ఊళ్ళల్లో ఉంది. అయితే ఫలానా సామాజిక వర్గం వాళ్ళు చనిపోతే మా వీధిలో నుంచి వెళ్లకూడదు అనే నిబంధనలు పెట్టే అగ్ర కులాల ఉదంతాలు ఇప్పటికీ కూడా చూస్తూనే ఉన్నాం. ఈ వివక్ష మూలాలను టచ్ చేశారు మురళీకాంత్. కేవలం బాధితుల వైపు నుంచే కాకుండా నేరస్తుల కోణంలోనూ ఈ సున్నితమైన పాయింట్ టచ్ చేయడం దండోరాని ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆలోచన వరకు ఉన్నంతగా అనిపించే దండోరా ఇమోషనల్ బ్యాలెన్స్ విషయంలో కొంత పట్టు తప్పిందని చెప్పాలి. పేపర్ మీద బరువుగా అనిపించే కొన్ని సన్నివేశాలు తెర మీద అంతే ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. ఇక కొన్ని సెన్సార్ కట్స్ వల్ల సీన్లు హఠాత్తుగా ముగిసిపోవడం, డైలాగ్స్ మ్యూట్ కావడం కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఇక ఇంటర్వెల్ తర్వాత స్క్రీన్ ప్లే ఫ్లాట్ గా వెళ్తూ మామూలుగా అనిపించడం మైనస్ అయింది. ఇక చివరి 20 నిమిషాలు కోర్ట్ ఎపిసోడ్ ని రాసుకున్న తీరు బాగా వచ్చింది. ఇక ప్రస్తుతం చూసుకుంటే శివాజీ పర్ఫార్మెన్స్, డైలాగులు కట్టి పడేశాయి. ఈ ఎపిసోడే దండోరాని బిలో యావరేజ్ ముద్ర నుంచి కాపాడే పర్వాలేదు అనే స్టాంప్ వేయించింది. కోర్టు సినిమాలో మంగపతిగా శబాష్ అనిపించుకున్న శివాజీ ఇందులో కూడా విశ్వరూపం చూపించారు. కళ్లతో, అరుపులతోనే కాక దీనత్వాన్ని కూడా చూపిస్తూ బ్యాలెన్స్ చేయడంలో ప్రత్యేకత చాటుకున్నారు. నవదీప్ ఉన్నంతలో నవ్విస్తూనే ఆలోచింపజేసేలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బిందుమాధవి క్యారెక్టర్ కూడా బాగా వచ్చింది. ఇక రవికృష్ణ గుర్తుండిపోయేలా చేశారు. నందు, మౌనిక, రాధ్య, మురళీధర్ గౌడ్ తమ పరిధి మేరకు పూర్తి న్యాయం చేశారు. ఇక ఆర్టిస్టులు సహజంగా కనిపించడం దండోరాకున్న ప్రధాన బలం. సంగీతం విషయానికొస్తే మార్క్ కే రాబిన్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో దండోరాకు లైఫ్ ఇచ్చారు. పాటలు కంటెంట్ కు తగ్గట్టుగా ఉన్నాయి. వెంకట్ ఆర్ శాఖమూరి ఛాయాగ్రహణం నీట్ గా సాగింది. పల్లె వాతావరణం చక్కగా చూపించారు. సృజన అడుసుమిల్లి ఎడిటింగ్ ఇంకొంచెం పదునుగా ఉండాల్సింది. రిపీట్ అనిపించే సన్నివేశాల వల్ల లాగ్ ఫీలింగ్ కలుగుతుంది. డైలాగులు దండోరాకున్న ప్రధాన బలం. ఇక కొన్ని మాటలు తూటల్లా పేలాయి. నిర్మాతలు పెట్టిన బడ్జెట్ కన్నా ఇలాంటి సబ్జెక్ట్ మీద తీసుకున్న రిస్క్ నే మెచ్చుకోవాలి. ఇక చివరిగా చెప్పాలంటే దండోరా ఒక సిన్సియర్ అటెంప్ట్. కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ కోరుకునే వారికి, సీరియస్ డ్రామాలో స్క్రీన్ ప్లే పరుగులు పెట్టుకునే వాళ్లకు కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టమే. విమర్శకుల ప్రశంసలు, అవార్డులు అందుకునే అవకాశం ఉన్నప్పటికీ ఇంత రా అండ్ డెప్త్ డ్రామాని తెలుగు ఆడియన్స్ ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారనే దాని మీద కమర్షియల్ ఫలితం ఆధారపడి ఉంటుంది. నెమ్మదితనాన్ని భరించి దర్శకుడి ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటే తప్ప దండోరా శబ్దాన్ని ఆస్వాదించలేం. కాకపోతే తరచుగా ఇలాంటి సినిమాలు రావాలి, ఆలోచింపజేసేలా చేయాలి. రైటింగ్, టేకింగ్ లో
కొన్ని లోపాలను సరిదిద్దుకుంటే దండోరా ఇంకొంచెం పై స్థాయిలో ఉండేది.